హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు నేను మీకు ఒక ముఖ్య విషయం చెప్తాను. ముఖ్య విషయం అనే దానికన్నా తప్పకుండా పాటించాల్సిన నియమం కింద పెట్టుకుంటే అసలు ఏ విధమైన నష్టము కానీ ఏ బాధలు కానీ ఏమీ ఉండవు. అదేంటిదంటే, మనము ఎటన్నా వెళ్ళాల్సి వస్తే, ఏదైనా ఊరికి కానీ ఇంకెటైనా ఎట్ట వెళ్ళాల్సి వచ్చినా కూడా మన ఇంట్లోంచి కాలు బయట పెట్టే పరిస్థితి వస్తే, అది ఒక రోజైనా కావచ్చు, ఒక 2 రోజులైనా కావచ్చు, వారమైనా కావచ్చు, 10 రోజులైనా కావచ్చు, నెలైనా కావచ్చు, విదేశాలకు వెళ్ళేటైతే ఒక 2-3 మంత్స్ 6 మంత్స్ అట్లయినా పర్వాలేదు. ఇంట్లోంచి అడుగు బయట పెట్టే పరిస్థితి వస్తే తప్పకుండా మీరు భగవంతుని రూమ్లోకి వెళ్ళండి. ఫస్ట్ రూమ్ ఉంటే రూము, లేదంటే మనకు సెల్ఫ్ ఉన్నా, భగవంతుని సెల్ఫ్ ఉన్నా, వాటెవర్ ఏదైనా పర్వాలేదు, రూమ్ అయినా పర్వాలేదు, సెల్ఫ్ అయినా పర్వాలేదు, భగవంతుడు ఎక్కడైనా సర్వాంతర్యం ఎక్కడైనా ఉంటాడు. లేదు, రూమ్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఆయన దగ్గర ఒక నిమిషం కూర్చోండి. మనస్ఫూర్తిగా ఆయన తదేకంగా ఒక నిమిషం చూసి మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకోండి. కొందరికి ఇష్టదైవం ఉంటాడు, కొందరికేమో ఇంటి దైవం ఉంటాడు. ఏదైనా పర్వాలేదు, మీ ఇష్టదైవం కానీ ఇంటి దైవం కానీ మీరు ఏ దైవాన్ని మనస్ఫూర్తిగా పూజించుకుంటే ఆ దైవాన్ని తలుచుకొని ఆ దేవతల ఫోటో అయినా పర్వాలేదు, విగ్రహమైనా పర్వాలేదు, ఏదైనా ఒకటి దాంతో చూసుకుంటూ, నా ఇష్టదైవం అయితే లలితమ్మ, శివయ్యని మించిన వాళ్ళు నాకు ఎవ్వరూ లేరు. మీరు వాళ్ళకి మనస్ఫూర్తిగా మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. మళ్ళీ ఎన్ని రోజులకు వస్తారో చెప్పుకోండి. మేము ఈరోజు ఈ ఊరికి వెళ్తున్నాము, మళ్ళీ 4 రోజులకు వస్తాము, 5 రోజులకు వస్తాము, ఇంకో గంటకు వస్తాము చెప్పుకొని, భగవంతునికి నమస్కారం చేసుకొని మీరు గడప దాటండి. మీరు ఆ విధంగా చెప్పుకుంటే మీరు ఆయన శరణాగతిలోకి వెళ్ళిపోతారు, ఆయన కస్టడీలోకి వెళ్ళిపోతారు, భగవంతుని కస్టడీలోకి వెళ్ళిపోతారు. ఏ విధమైన నష్టమే కానీ, కష్టమే కానీ, బాధే కానీ ఏది ఉండదు. మీరు ఇన్ టైంలో ఎట వెళ్ళాలనుకున్నట్టు చేరుకుంటారు. ఒకవేళ మీరు చేరుకోలేని పరిస్థితి వస్తే, మీకు బస్సు స్టేషన్ కానీ, రైలు స్టేషన్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ మీరు చేరుకోలేని పరిస్థితి వచ్చిందనుకోండి, ఇన్ టైంలో మీకోసము ఆ ట్రైన్ కానీ, బస్సు కానీ, ప్లేన్ కానీ ఆగిపోతుంది. ఎందుకంటే అది ఏదో కారణంతో లేట్ అవుతుంది. మేబీ ఫెయిల్ అవ్వడం కావచ్చు, లేట్గా రావడం కావచ్చు, సిగ్నల్స్ దొరకకపోవడం, ఏదో విధంగా లేట్ అయిపోతుంది. వెహికల్స్కి ఏదో ఒక పార్ట్ చెడిపోవచ్చు. మీరు చేరిన తర్వాత అవి రిపేర్ కావచ్చు. మీకు ట్రైన్ కానీ, బస్సు కానీ, ప్లేన్ కానీ మీకు మిస్ కాకుండా దొరుకుతుంది. మీరు ఒక్కసారి ఆ విధంగా చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది భగవంతుని అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది మన మీద. కాబట్టి కంపల్సరీ మీరు భగవంతునికి చెప్పేసి వెళ్ళండి. ఎక్కడ వెళ్ళినా కూడా భగవంతుని చెప్తే, ఆయన శరణాగతిలోకి వెళ్ళిపోయినామనుకోండి, ఆయన కస్టడీలోకి వెళ్ళిపోయినామనుకోండి, మనకి ఏ విధమైన ఇబ్బంది రాదు, ఏ యాక్సిడెంట్లు జరగవు. ఈ విధంగా నాకు చాలాసార్లు జరిగింది. నా ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను, నాకు జరిగిన సంఘటనలు మీకు చెప్తున్నాను. ఇది అతిశయోక్తి కాదు. కంపల్సరీ భగవంతుని నమ్ముకున్న వాళ్ళకు నష్టం అనేది ఉండదు. మీరు ఆయనకు చెప్పి వెళ్ళండి, ప్రతిసారి చెప్పి వెళ్ళడం అలవాటు చేసుకోండి. మీకు ఏ విధమైన ఇబ్బంది రాదు. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. తప్పకుండా బిలీవ్ చేయండి. మీరు కూడా ఇదే విధంగా పాటించండి. ఇంకా పదండి వంటలోకి వెళ్దాం. ఈరోజు ఈజీ వంట. ఈరోజు మనము కట్టు చారు చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే కట్టు అండి. శనగపప్పు మనం భక్షాలకు ఉడకబెడతాం కదా, 1 కప్పు శనగపప్పు ఉడకబెట్టి ఒక జాలి గిన్నెలో పప్పు అంతా వేస్తే వాటర్ కిందికి డ్రైన్ అయిపోతాయి. ఆ వాటర్నే కట్టు అంటారు. ఇది ఉడికిన పప్పు అండి. దీంతో మనకు అవసరం లేదు. ఇప్పుడు కట్టు కొద్దిగా చిక్కగా రావాలంటే ఉడికిన పప్పును 1 టీ స్పూన్ కట్టులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కట్టుచారు చేయడానికి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. స్టవ్ మీద కడాయి కొద్దిగా వేడైన తర్వాత ఒక 4 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగేలోగా ఒక 4 పచ్చిమిరపకాయలు తొడిమేలు తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి, 4 ముక్కలుగా. నెయ్యి కాగింది. ఇప్పుడు మనం పోపు చేసుకుందాము. కట్టుచారుకు ముందుగా ఒక 1/2 టీ స్పూన్ మిరపగింజలు వేసి, ఒక ఎండుమిరపకాయ కూడా సుంచేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా.
ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నా, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. కొంచెమే అండి చారు, చాలా కొంచెం చేస్తున్నాను, అందుకే చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను అన్నీ. అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని అంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. మంటకి కొంచెం సిమ్ చేసుకోవాలి. మిరపకాయలు వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ అల్లం ఎల్లిగడ్డ అండి, నేను చేసుకున్నదే. ఒక చిన్న టీ స్పూను మెంతుల పొడి వేసుకోవాలి. మెంతుల పొడి మటుకు కంపల్సరీ అండి ప్రతి కూరలో. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నా. అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అన్నీ మంచిగా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న కట్టును కడాయిలో పోసేసుకోవాలి. మంచిగా లోపుకుంటూ పోసేసుకోవాలి. లోపల పప్పు ఏమైనా ఉన్నా కూడా. పప్పు రుబ్బిన తర్వాత ఒక చిన్న టీ స్పూను వేసిన నేను ఈ చారులో, ఎందుకంటే కొంచెం చిక్కదనం వస్తుంది, లేకుంటే మరీ పల్చగా ఉంటుందని కొంచెం ఒక చిన్న టీ స్పూన్ వేసిన. చూడండి కొద్దిగా చిక్కగా అనిపిస్తుంది. మరీ పల్చగా ఉంటే కూడా కలుపుకోద్దిగా అన్నంలో. ఒక 1/2 టీ స్పూన్ కారప్పొడి వేస్తున్నా. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మంచిగా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక పొంగు రానివ్వాలండి. ఒక పొంగు వస్తే సరిపోతుంది. కట్టు అంటే ఆల్రెడీ ఉడికిందే కాబట్టి పెద్దగా మసలాల్సిన అవసరం ఏం లేదు. కొద్దిగా మసులుతో సరిపోతుంది. చూడండి ఆ కలర్ కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది. తింటే కూడా అంత బాగుంటుందండి. కలర్ ఎంత మంచిగా అనిపిస్తుందో తింటే కూడా అంత మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా ఏ కూర లేకపోయినా పర్వాలేదు, ఒక్క కట్టు చారుతోనే ఎంత అన్నమైనా తినొచ్చు. చాలా బాగుంటుందండి అన్నంకైతే. చూడండి మసలడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఇంకా అయిపోయింది. స్టవ్ బంద్ చేస్తున్నా. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తా, ఇంకా మంచిగా ఉమ్మగిల్లుతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పోసేసుకున్నా. కట్టుచారంతా చిన్న బౌల్లో పోస్తుంది. కొంచెమే వేసిన, ఒకటే కప్పు పప్పు కాబట్టి చాలా కొంచెం అయింది. పక్క స్టవ్ మీద మామిడికాయ పప్పు ఉడుకుతుందండి. కుక్కర్ విజిల్ వస్తుంది, సౌండ్ డిస్టర్బ్ వస్తుంది మనకు. చూడండి కట్టుచారు ఎన్ని వేసినా కూడా అసలు ఇంగ్రీడియంట్ ఇంకోటి ఉంటుంది కదా. ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్అప్ మనకి ఎంత ఇష్టం ఉంటే అంత కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని చారులో వేసేసుకోవాలి. మీరు కూడా ఇదే విధంగా చేస్తారా? ఒకవేళ చేయకపోతే ఏ విధంగా చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.